వినాలి. మార్టిన్ లూథర్ అనే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఎగరలేకపోతే పరిగెత్తు, పరిగెత్తలేకపోతే నడువు, నడవలేకపోతే ప్రాకుండా పో, కానీ వెళ్ళడం మాత్రం ఆపద్దంటాడు. నేను దాన్ని ఏం చెప్తానంటే, కుదిరితే మోకాళ్ళ మీద నిలవబడి ప్రార్థన చెయ్యి, లేదా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చెయ్యి, లేదా నార్మల్ కూర్చొని ప్రార్థన చెయ్యి. నీకు అది చేత కాలేదా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ప్రార్థన చెయ్యి. నీకు అది కూడా చేత కాలేదా, జస్ట్ నువ్వు మూలుగంతే. మూలుగంటే మీకు అర్థమైంది కదా, జస్ట్ అంతే. మీరు లోపల అలాగ మీరు మూలుగుతున్నప్పుడు, ఆనాడు మరి ఇశ్రాయేలీయుల ప్రజలు మరి ఆ మూలుగులు విని ఆ యొక్క ఐగుప్తు నుంచి దేవుడు విడిపించాడా లేదా? విడిపించాడు. వారి మూలుగులు విని దేవుడు విడిపించాడు. నీకు ఖచ్చితంగా దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలంతే. మూలుగలం కూడా నీకు చేత కాలేదా, దేవుని సన్నిధానానికి వెళ్ళి మౌనముగా కూర్చో, అంతే. మౌనముగా, మరి బయట ఎక్కడ కూడా కాదండి, దేవుని సన్నిధానానికి వెళ్ళి మౌనముగా కూర్చోవాలి. మౌనముగా కూర్చొని నువ్వు ఎప్పుడైతే అలాగ ప్రభువా ఆయన వైపు చూస్తావో ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా.